సమస్యలపై ఫైట్, తీసుకోవద్దు లైట్, చూద్దాంలే అన్న ధోరణి వీడాలి అని జిల్లా కలెక్టర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదాసీనత వీడి ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫీల్డ్కు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రజల ప్రాణాలు పట్టనట్టు వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం చంద్రబాబు. 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో పాటు కార్యదర్శులు కూడా ఫీల్డ్ కు వెళ్లాలని ఆదేశించారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. All collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్. 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళితే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి రెండు టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెషర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి, ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాలు, వేట్లపాలెం బాణసంచా పేలుడుపై కేస్ స్టడీలు అవసరమన్నారు చంద్రబాబు. ప్రజల ప్రాణాల విషయంలో పట్టనట్టు వ్యవహరిస్తే తాను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానన్నారు. ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియదు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. అధికారుల అలసత్వం స్వార్థపరులకు వరంగా మారే ప్రమాదం ఉందన్నారు చంద్రబాబు. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, is it not our responsibility? 3, food adulteration. What safety, food safety department is doing? 3వది ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు what are all the safety measures we are taking? It is not on paper. I want to be very clear, we will redefine all these things. It cannot happen. Anybody will commit. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు చంద్రబాబు. పోలవరాన్ని 2027లో జాతికి అంకితం చేస్తామన్నారు. ఆల్ వాటర్ బాడీస్ నెక్స్ట్ ఇయర్ నీళ్లు ఇవ్వడానికి ఇప్పటి నుంచే మీరు శ్రద్ధ పెట్టాలి. చిన్న అన్ని క్లియర్ చేసుకోవాలి. లాస్ట్ మైల్కి నీళ్లు తీసుకెళ్ళాలి. ఇంకొక పక్కన వెలుగొండ జూలైలో పూర్తి చేస్తాం. 30 ఏళ్ల వరకు నేనే ఫౌండేషన్ వేశాను. మళ్ళీ జూలైలో దాన్ని ఇనాగ్రేట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది గ్రేట్ సాటిస్ఫాక్షన్. అదే సమయంలో పోలవరం 2027 ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మీ అందరికీ ఐడియా ఉంది. అలాంటిది డయాఫామ్ వాల్ పూర్తి చేసి తప్పకుండా పోలవరాన్ని జాతికి అంకితం చేసే బాధ్యత 2027లో ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 3 ఏళ్లలో అర్హులకు ఇంటి స్థలం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి. 3 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు, ఇంటి జాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ మంత్లో 2.5 lakhs ప్రారంభాలు చేస్తున్నాం. మళ్ళీ జూన్లో చేస్తాం. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇచ్చే బెనిఫిట్ పెట్టి ఇది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
విజన్ 2020 పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారని, ఇప్పుడు అది ఫలితాన్ని ఇవ్వడంతో 2047 వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు సీఎం. 20 నెలల్లో సూపర్ 6 ని సూపర్ హిట్ చేశామన్నారు. కలెక్టర్లు సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు చంద్రబాబు.